అమ్మ ఒకటి నాకు అందరికీ ఒక డౌటు. శ్రీహరి గారు అక్కడ షూటింగ్‌లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది. అది చాలా ఛానల్‌లో వచ్చేసిందండి. హెల్త్ ఇష్యూ వచ్చేసింది. అయిపోయింది. చెప్పేసారు కదా మీరు. అది చాలా ఛానల్ చెప్పేసాను. అదే మెయిన్ ఎక్కడ ఇంత హెల్తీగా ఉండే వ్యక్తి ఎక్సర్సైజ్ చేసే రాంగ్ వ్యక్తి ఇంజెక్షన్ అంతే. హెల్తీ రాంగ్ ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్. కేసు వేయమన్నారు. హాస్పిటల్ పైన హాస్పిటల్ పైన కేసు వేయమన్నారు. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అంతేగా. నేను ఇటు అటు తిరగాలంటే డబ్బులు ఎవరు ఇస్తారు ఫ్లైట్కి? రావచ్చు, డబ్బులు రావచ్చు, ఎవరు తిరుగుతారు? మమ్మల్ని చూడటానికి ఎట్లా ఉన్నాం, తిన్నారా లేదని అడగడానికి ఒక ఫోన్ కాల్ కూడా లేదు. నా పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఎట్లా వెళ్తాను? అవును. అది ఒక 4-5 సంవత్సరాలు ఆగుతుందా? అంతే. 4 సంవత్సరాల్లో ఎప్పుడో వద్దు తెలియదు అది. దానికోసం ఎందుకు నా పిల్లల్ని ఎందుకు దూరం చేసుకోవాలి నేను? అవును. అందుకని ఇంకా అంతే, ఇంకా మనిషే లేనప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు అనుకున్నారు. దాని మీద వచ్చిన డబ్బులు ఎందుకు? ఓకే. సినిమాలు చూస్తుంటారా ఇప్పుడు? శ్రీహరి గారి సినిమాలు అన్ని బాగా ఇష్టమైన సినిమాలు? మధ్యలో ఇప్పుడు ఆయన పోయిన తర్వాత చూడడం మొదలు పెట్టాను. నేను ఆయన రేప్ సీను, దగ్గర వచ్చిన సీన్లు అంటే నేను చూడలేను. ఇంకొక అమ్మాయిని ముట్టుకోవడము. మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టారా షూటింగ్కి వెళ్తున్నప్పుడు? వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఎక్కువ క్లోజ్గా ఇది నోటు ముద్దు పెట్టడాలు అది నేను తట్టుకోలేను. అది అప్పుడే చెప్పేస్తాను. మరి హీరోయిన్ గా పాటలు చేశారు. అది కూడా ఇంకొకటి కూడా ఏజ్ డిఫరెన్స్ ఉందండి. బాబాకి ఇప్పుడు 30 years అయిపోయింది హీరో చేసినప్పుడు. ఆ ఏజ్ లో ఇప్పుడు హీరోలు చేస్తున్నారు. 70 సంవత్సరం హీరోస్ కూడా ఇప్పుడు వచ్చి 16 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకొచ్చేసాను. అది ఆక్వర్డ్ గా ఉంటుంది. అట్లా బాబా అట్లా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక సేమ్ ఆ ఏజ్ అమ్మాయి అనుకోండి, ఓకే. ఈయన వెళ్ళి ఒక 30 సంవత్సరాలు అతను వెళ్ళి ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు కౌరు కూతురు ఏజ్ అది చండాలంగా ఉండదు. మనసు ఉండాలి, చూసిన వాళ్ళు చూస్తాడు. అసహ్యంగా ఉంటుంది అది. ఓకే. మనకి ఇక్కడ మీరు ఎక్కువ సినిమాలు చేసింది చిరంజీవి గారితో మేడం? లేదు, చిరంజీవి గారితో 2 సినిమాలు 3 సినిమాలు అంతే. వాటిలో హిట్ పాటలో 2 పాట, బంగారు కోటపెట్ట, రౌడీ అల్లుడు, ఈ 2 కూడా మంచి హిట్లు. ఎందుకు మోహన్ బాబు అన్న తెలిసిన సాంగ్ మంచిగానే ఆడింది. నాగార్జున గారితో మంచిగానే ఆడింది. అవును, చాలా సినిమాలు చెప్తారు. అవును. నాకు అప్పుడు అవగాహన లేదు. టైం లేదు అవన్నీ వినటానికి, చూడడానికి. అది వినటానికి కూడా టైం లేదు. నేను అప్పుడు అట్టలో ఫ్లై చేస్తూనే ఉంటాను. సో నాకు తెలియదు. మనం చేసింది ఒక పాట కథని అనుకుంటాను అంతే. ఒక 4 minutes వస్తాను సినిమా మొత్తంకి, అట్లా అనుకున్నాను. ఇప్పుడు ఈ పిల్లలంతా నా పిల్లలకే తెలియదు, అమ్మా సినిమా చేశారా, ఆ సినిమా చేశారా, వచ్చి చూసి అవునరా నేను నా సినిమాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ పాట రీమేక్ చేశారు, చరణ్ బాబుతో రీమేక్ చేశారు మగధీరలో. చూసారు 2 పాటలు మీరు చూసుకున్నారా? ఎలా అనిపించింది 2? నేను చేసిన సాంగ్ బెస్ట్ అనిపించిందా? ఎప్పుడైనా మందే బెస్ట్ ఉంటుంది కదా. చిరంజీవి గారి మూమెంట్స్ చాలా బాగుండింది. అవునా? చరణ్ కంటే చిరంజీవి గారు బాగా చేశారు. చిరంజీవి గారు బాగా చేశారా? ఓకే, సూపర్ అండి. చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది డాన్స్ అనేది? నాకు లేదండి, నేను ఎవరితోటి మాట్లాడను. అది నాకు పెద్ద హీరో చిన్న హీరోయిన్ కాదు. నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత తీసుకున్నాను. చిరంజీవి గారు అంటే 1 లక్ష ఇవ్వమంటే ఇస్తారా? లేదు కదా. మోహన్ బాబు అన్న తీస్తున్నాను, నేను బాబు మోహన్ తోటి చేస్తున్నాను. బాబు మోహన్ అన్న చేసిన సినిమా డబ్బే ఆయన ఇస్తారు. మోహన్ బాబు అన్న కోసం అని ఎక్కువ అడిగితే కొట్టరు నన్ను. అంతే కదా. సో నాకు ఎవరైనా సరే, చిరంజీవి అయినా సరే, బాబు మోహన్ అయినా సరే, ఎవరైనా పాట అంతే. నాకు పాటకి ఇంత, మా అమ్మ అడుగుతుంది, వాళ్ళు ఇంత ఇస్తారు, చేసుకుని వెళ్ళిపోతారు. నేను పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని చూడలేదు. ఎందుకంటే నేను ఎవరితోటి మాట్లాడిన కూడా. బావాకి వచ్చి మోహన్ బాబు అన్నారు అప్పుడు చాలా ఇష్టం, బాలకృష్ణ గారు చాలా ఇష్టం. అవునా? ఓకే. వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. మీరు బాలకృష్ణ గారితో బాలకృష్ణ గారు చేయాలి. ఇప్పుడు మోహన్ బాబు అన్న ఎట్లా చెప్పాను, ది జెంటల్ మ్యాన్, అట్లాగే బాలకృష్ణ గారు చాలా అంటే చాలా మంచి. 2 సినిమా ఆ సినిమాలో కూడా ఉన్నారు అప్పుడు అనుకుంటా. ఆ సినిమా ఎన్టీఆర్ గారు సినిమా చేశాను కదా, అమ్మాయితోటి 2-3 వచ్చారు, నాతోటి 4-5 ఉన్నారు. ఒక బండి పెట్టారు, బండి సరిపోయట్లేదు. బాలకృష్ణ గారు నాకు బాగా మారుతి కారు, ఏదో రెడ్ కలర్ కారు, నేను తీసుకెళ్ళి గోల్కొండ హోటల్లో స్టాఫ్ని దించారు బాలకృష్ణ గారు. దాని తర్వాత వర్క్ చేశాను కదా, అప్పుడు ఆయన నాన్నతోటి చేసింది, చిన్నప్పుడు చేసింది. మేమిద్దరు పక్కన కూర్చుంటాము. ఒక్క ఇది కూడా సినిమా గురించి దాని గురించి లేదు. వాళ్ళ నాన్నతోటి ఫస్ట్ సినిమా చేసింది, ఆయన చదివింది, వాళ్ళ నాన్నగారు ఎట్లా ఇది చేస్తారు,
2-3 రోజులు చేసాము. అది తప్పితే ఇంకా ఒక్క మాట కూడా ఇంత చిన్న మాట కూడా అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదు. అవుట్డోర్ ఇక్కడ చేసాము. సరే సాంగ్స్ పడ్డాయి, మంచి సాంగ్సే చేశారు బాలకృష్ణ గారితో 2 సాంగ్స్ చేసినట్టు ఉన్నాను. 2 సాంగ్స్ చేశారు. ఓకే. అదే నేను అదే ఎన్టీఆర్ గారితో నుంచి నాగేశ్వర గారు, తర్వాత శోభన్ బాబు గారు, అప్పుడు ఉన్న జనరేషన్. శోభన్ బాబుతో చేశారు సినిమాలు. ఏ సినిమాల పేరు తెలియదు, తెలుగు రాదు కదా. అవును. శోభన్ బాబు గారితో కూడా మెడ్రాస్లో ఐడియల్ బీచ్ దగ్గర, విజీపీ బీచ్ దగ్గర అప్పుడు 2 సాంగ్ నడుస్తుంది. నైట్ టైంలోనే విజయకాంత్ గారితో, డే టైంలో శోభన్ గారితో పక్కనే. 2 షిఫ్ట్లు ఆ రోజు వర్క్ అంటే అది 2 షిఫ్ట్ 3 షిఫ్ట్ అని చేసాము. ఓకే. నిద్ర లేదు, ఫుడ్ లేదు. అది వచ్చి మీరు అడిగిన 27 ఇయర్స్ 28 ఇయర్స్ అవన్నీ బాగా అనుభవించాను. కానీ ఈ 13 ఇయర్స్ దానికి ముందు మాత్రం లైఫ్ టైంలో చేయాల్సిన మొత్తం మీరు అసలు కాంపాక్ట్ టైంలో చేస్తారు. ఒకటేసారి తీసుకున్నాను. మళ్ళీ ఈ 13 ఇయర్స్ వచ్చి దెబ్బ కొట్టింది. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఓకే. ఇప్పుడు నా పిల్లలతోటి పెద్దగా అయ్యారు కాబట్టి ఇప్పుడు పిల్లలతోటి ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడే కొంచెం హోటల్కి అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ, ఎప్పుడైనా ఒకసారి లంచ్కి. తర్వాత ఆ పిల్లలు బబ్బు మేఘాంశ ఫ్రెండ్స్ వచ్చి నన్ను బాగా పైకి తీసుకొచ్చారు. టు బీ ఫ్రాంక్, ఇంకా ఎవ్వరు లేదు. వాళ్ళే వచ్చి రోజు ఇక్కడ కూర్చొని పక్కన కూర్చొని ఆంటీ 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 అని మాట్లాడుకొని బయటకు వచ్చేయండి. ఇప్పుడు కూడా తిడతారు. నేను నిన్న కూడా వెంకీ అని ఒక అబ్బాయి వచ్చాడు. అరే నేను ఉండేది 1 సంవత్సరం 2 సంవత్సరం ఉంటానరా, నాకు వయసు అయిపోతుందిరా, అయ్యో మీ ఆ లోపల వాడికి చెప్పురా, వాడు పెళ్లి చేసుకోమని చెప్పురా, వాళ్ళిద్దరిని వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు. ఆంటీ అది మాటని చెప్పకండి ఆంటీ, మీరు ఇంకా చాలా సంవత్సరాలు ఉంటారంటే. ఆవిడ కళ్ళ అంటే నీళ్ళు తిరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ నాన్న అంటే నన్ను ఎక్కువ చూసుకుంటారు, ఎక్కువ మటుకు ఇక్కడే ఉంటారు. మరి ఇప్పుడు చూస్తున్నారా పిల్లల్ని? మరి నాకు తెలియదు కదా, ఇప్పుడు నేను చూస్తే మా సైడ్లో అంత ఇది ఏం లేదు, వాళ్ళ సైడ్లో లేదు. లేదా? లేదు. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఉన్న మేమున్న ఇది వేరే, ఇప్పుడు వీళ్ళు ఉన్న జనరేషన్ వేరు. నేను ఒకటే చెప్తాను, లవ్ చేస్తున్నావు చేసుకో, నో క్యాస్ట్, నో రిలీజన్, నథింగ్. అమ్మాయి దగ్గర డబ్బు ఉంది లేనిది కూడా నేను పట్టించుకోను. కానీ అమ్మాయి అమ్మాయిగా ఉండాలి, నాలాగా ఉండాలి అని చెప్పాను. చెప్పకుండా నవ్వేశారు. నీలాగా నువ్వు ఊరికే తిట్టనే ఉండవు కదా, నీ దగ్గర తిట్లు తినేసి మళ్ళీ నేను అమ్మాయిలు చూస్తాను చెప్పాను. నీ దగ్గర తిట్లు తినేసి మళ్ళీ వచ్చేది కూడా మమ్మల్ని తిడితే ఏం చేయాలి, మీరు పారిపోవాలి అన్నారు. సో మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, ఇంట్లో ఎట్లయినా ఉండండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్రెస్సెస్ ఎట్లయినా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చీరగా వద్దు, వాళ్ళకి ఇష్టపడిన డ్రెస్ కొంచెం కవర్ చేసుకొని వెళ్ళండి. అట్లాంటి అమ్మాయి చూసుకోండి అయ్యా, డబ్బులు క్యాష్ తీసి ఏం ఫీల్ కావద్దు. కానీ చివరి దాకా ఇప్పుడు అప్పపై 13 ఇయర్స్ అయింది, ఇంకా నేను ఆయన ఇక్కడ పెట్టుకునే నేను బతుకుతున్నాను. అట్లాంటి అమ్మాయి చూసుకోండి అంతే. మీకు ఎక్కడ పెళ్లి కావాలో అక్కడ చేస్తాను, పెద్దగా ఏం చేయను. నో రిలేషన్స్, నోబడి, సింపుల్గా చేసుకోండి, సింపుల్గా. వాళ్ళ అమ్మ నాన్న నేను ప్రాక్టికల్గా ఉన్నారు అంతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఓకే, సూపర్. ఇటు సైడ్ లేదు, అటు సైడ్ లేదు. మా ఇంట్లో వస్తే వస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి టచ్లో ఉన్నారు. బాబా వెళ్ళినప్పటి నుంచి టచ్లో ఉన్నారు. సో